హలో 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 నమస్తే హలో అండి. మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం మేడం. శ్రీధర్రావు. ఓకే రావు గారు, ప్రాబ్లం ఏంటండి? ఫైల్స్ ఉన్నాయి మేడం. ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఫైల్స్ ఉన్నాయి మేడం. సో దాంతో ఇబ్బంది పడుతున్నారు, డాక్టర్ గారితో చెప్పండి. ఇబ్బంది పడుతున్నాను మేడం. ఆపరేషన్ అయింది కూడా వల్ల ఇబ్బంది పడినాను మేడం. హా. అయితే రావు గారు, మీ చెప్పండి ఏజ్ సార్. ఎంత అండి? అది కాదు సార్, 5-6 సార్. ఏజ్ అండి, వయస్సు? వయసు వచ్చి 65. ఓకే. 65. బరువు ఎంత ఉన్నారు సార్? 70 ఉన్నాను సార్. ఓకే. అయితే పైల్స్ లోపల రక్తం ఏమన్నా పడుతుందా ఇప్పుడు? లేదు సార్, బ్లడ్ క్లాట్ ఇస్తాం సార్. సైడ్ బ్లడ్ క్లాట్ సార్, లెఫ్ట్ సైడ్. ఓకే. అంతే సార్. ప్రతిన మోషన్ ఫ్రీగా అవుతున్నదా ఇప్పుడు ఆపరేషన్ తర్వాత? మోస్ట్ ఫ్రీ అవుతుంది సార్, పర్వాలేదు. అయితే ఇంకా మీకు రిలాక్సేషన్ రావడానికి ఏం చేయాల్సి వస్తుంది అనేసి అంటే, మా దగ్గర పంచగవ్య లేపనం అనేసి ఒకటి ఉంటుంది. సార్ అది పంచగవ్య లేపనం పెట్టాల్సి వస్తుంది ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో. అండ్ దాంతోపాటు మీకు ఇవ్వాల్సిన సలహా ఏంటిది అనేసి అంటే, ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి అవును సార్. భోజనానికి 2 చెంచాలు ముందు తీసుకోవాలి, భోజనం తర్వాత 2 చెంచాలు నెయ్యి తీసుకోవాలి. అండ్ భోజనంలో లేదు తాగేసేయాలి డైరెక్ట్గా, మీరు డైరెక్ట్గా తాగేసేయండి. తర్వాత వచ్చేసి భోజనంలో కలుపుకొని మళ్ళీ ఆ నెయ్యి తీసుకోవాల్సి వస్తుంది. ప్యూర్ దేశవాళీ నెయ్యి ఒళ్ళు పెంచదు, ఒళ్ళును తగ్గించేస్తుంది. అండ్ మీరు ఇలా తినడం మొదలు పెట్టారనుకోండి, ఒక 15 రోజులలో మీ కడుపు అనేది సరళంగా మారిపోతుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క నాభి కూడా జరిగిపోయింది. ఎప్పుడైతే ఈ సమస్య వస్తున్నది అంటే, నాభి సరిగ్గా లేకపోవడము, మీరు నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము, కావాల్సినంత కొవ్వు పదార్థాలు కడుపులో వెళ్ళకపోవడము, అంటే రిఫైండ్ ఆయిల్ తీసుకోవడము, ఇలాంటివి మీరు చేస్తారు అన్నట్టు. అండ్ దాంతోపాటు అల్యూమినియం పాత్రలో తినడం మానేసేయండి. అర్థమైందా? అండ్ ప్రెషర్ కుక్కర్లు ఇవి వాడకండి. ఇవి మీకు ఏం చేస్తున్నాయి అనేసి అంటే, భోజనాన్ని సరిగా ఉడకనివ్వవు ఇవి. అండ్ అల్యూమినియం పాత్ర లోపల ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే, దానిలో ఉన్న ధాతువు మీ యొక్క జీర్ణ వ్యవస్థ మీద ప్రాబ్లం ఇచ్చేసి మీకు పైల్స్ రూపంలో ప్రాబ్లం ఇస్తుంది. అండ్ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. సో ఈ విధంగా మీరు కొన్ని చూసుకొని, అవసరమైతే హాస్పిటల్కి ఒకసారి ఫోన్ చేసేస్తే మిగతా వివరాలు మాట్లాడచ్చు. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శేఖర్ మేడం. శేఖర్. ఓకే శేఖర్ గారు, ప్రాబ్లం ఏంటండి? హలో శేఖర్ గారు, మీ బరువు ఎంత? సార్ నమస్కారం సార్. నా నమస్తే. 62 సార్. 62 బరువా ఏజా? బరువు సార్. బరువు. ఓకే. ఏజ్ ఎంత అండి? ఏజ్ 50 సార్. హైట్ ఎంత ఉంటారా సార్? హైట్ 5.5. ఓకే. మీ యొక్క సమస్య ఇప్పుడు చెప్పండి. నా సమస్య నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది సార్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది ఇలా? ఇట్లా నాకు ఒక 2 ఇయర్స్ నుంచి అవుతుంది సార్. ఇట్లా నేను తానని ఏమన్నా బరువు పెట్టుకుంటే పడిపోయినట్టు అవుతుంది. అయితే మీరు ఈ 2 సంవత్సరాల క్రితం కింద పడ్డం కానీ యాక్సిడెంట్ కానీ ఏమైనా జరిగిందా? ఏం లేదు సార్. అది ఇప్పుడు నెత్తికి ఇట్లా రాసుకుంటే స్ట్రోక్ పోతుంది. ఏం పోతుంది? ఇంకోసారి చెప్పండి. అదే నేను ఇట్లా స్నానం చేసినప్పుడు జగ్గు లేపితే పడిపోతుంది. ఓకే, ఏమీ లిఫ్ట్ చేయలేకపోతున్నారు. అయితే మీ యొక్క నరాల్లో పటుత్వం తగ్గుతుందండి. అయితే ఇంకో విషయం ఏంది అనేసి అంటే, మీకు తెలుసు, ఇప్పుడు మీరు బైక్ ఏమైనా నడుపుతారా అండి ఇంతకుముందు? నడుపుతలేదు సార్. 2 ఇయర్స్ నుంచి ఏం నడుపుతలేదు సార్. అంతకుముందు నడిపినప్పుడు బైక్ గుంతలలో ఇట్లా ఏమైనా పడ్డదా నడిపినప్పుడు? అంటే అప్పుడు ఏం పడలేదు సార్. ఒకసారి ఎండాకాలంలో మామిడి తోట పోయి మామిడి పండు ఇట్లా పైకి చూసి ఇట్లా కొట్టబోతే కింద ఇట్లా గుంతల కాలు కింద పడ్డట చిన్న గుంత. అప్పటి నుంచి నాకు పట్టుకోవడము లేపడమే వస్తలేదు. ఇక్కడ మీకు ఏం మెట్లు ఎక్కడం వస్తలేదు, దిగడం వస్తలేదు, పట్టుకొని నడుస్తున్నా. మీకు చెప్పాను కదా, ఈ యొక్క శరీరం యొక్క స్థితి పాడైపోవడానికి మెయిన్ కారణం ఏముంటుంది అనేసి అంటే, నాభి జరిగిపోవడము. ఆ నాభి జరిగిపోయిన తర్వాత శరీరం యొక్క సమస్థితి పాడైపోతుంది. దానికి బాడీ అలైన్మెంట్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అయితే వీరి సమస్య చెప్పండి. నేను హాస్పిటల్ పోయినా సార్. ఇక్కడ పోతే సిటీ స్కాన్ చేసాను. సిటీ స్కాన్ చేస్తే 6-7 లో కొంచెం బల్జ్ అయింది ఇది అన్న. 6-7 ఏది? C6? C6 C7.
C6 C7 అనేసి అంటే ఇది సర్వైకల్ మెడ భాగం లోపల అన్నట్టు ఇది దానికి సంబంధించి. అయిందన్న సార్. దానివల్ల ఇట్లా అవుతుందన్న. అయితే మీకు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను వినండి. మీరు ఎప్పుడైతే మామిడి తోటకి వెళ్ళేసి మామిడికాయ కొట్టడానికి ఎప్పుడైతే జంప్ చేసిండ్రో అప్పుడు కాలు కింద పోయింది కదా, దాంతోనే మీ మక్కిలు జరిగిపోయింది, కుట్టు జరిగిపోయింది. ఆ కుట్టు జరిగిపోయినప్పుడు ఏమైందంటే ఆ మెడ భాగము జట్క తలిగి ముందుకు వచ్చింది. ఆ తలగడం వల్ల ఏమైందంటే ఈ C6 C7 ఏం పనిచేస్తుంది అంటే కాళ్ళు చేతులు వీటిపైన ప్రభావం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే డిస్క్ బల్జ్ అనేది ఇలా ఉంటుంది కదా, డిస్క్ బల్జ్ దాని మధ్యలో మెత్తటిది ఒక స్పంజ్ లా ఉంటుంది. అది బయట వచ్చినప్పుడు అది నరానికి ఒత్తుకుపోతుంది అన్నట్టు. అలా ఒత్తుకుపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అప్పుడప్పుడు తిమ్మిరులు రావడము, నరాల్లో పటుత్వం లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సురుకు సురుకు అంటా ఉంటుంది. ఎందుకంటే అది తలుగుతూ ఉంటుంది కదా మీకు, అప్పుడే మంచిగా ఉంటుంది, అప్పుడే మళ్ళీ ప్రాబ్లం వచ్చినట్టు అవుతుంది. అయితే మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే సంపూర్ణంగా నాభి చికిత్స చేసుకొని ఫుల్ బాడీ అలైన్మెంట్ చేసుకోవాలి. దీనికి 3 నుంచి 4 సెట్టింగ్లు అవుతాయి. అవి చేసేసుకుంటే మీరు 100% సెట్ అయిపోతారు. ఓకేనా అండి? అది కాకపోతే పథ్య పాలన కరెక్ట్గా చేయాలి, పథ్యం పాటించాలి. పథ్యం అంటే పచ్చళ్ళు కాదు, పథ్యం పాటించాలి. అంటే ఏం తినాలి ఏం తినకూడదు అనేది మీరు చూసుకోవాలి. అది మేము చెప్తామన్నట్టు మా హాస్పిటల్కి వస్తే. మీకు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, అది చూసుకొని మాకు కాల్ చేయొచ్చు. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ఆది సోమ మంగళవారాలు. ఓకేనా అండి? ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నాది జగిత్య. ఓకే. అయితే నా పేరు ప్రభావతి. ఓకే ప్రభావతి గారు, ప్రాబ్లం ఏంటండి? అయితే మ్యామ్ నాకు మోషన్ ఫ్రీ ఉండదు. ఓకే, ఎప్పటి నుంచి అండి? అంటే దాదాపు ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. 4-5 ఇయర్స్. ఓకే, మరి ఎక్కడైనా చూపించుకున్నారా? ఎక్కడ లేదు, కాకపోతే నేను వాటర్ ఎక్కువ తీసుకోవాలి, దాని మీద కన్సల్టేషన్ చేసి ఒక 1 లీటర్ 2 లీటర్స్ తాగితేనే ఫ్రీ ఉంటుంది. ఓకే, అంటే డే మొత్తంలో మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటారండి? డే టైంలో తక్కువే, కానీ మార్నింగ్ టైంలో 1 లీటర్ 1.5 లీటర్ తాగు. ఓకే, సో మీకు ఆ ప్రాబ్లం అయితే సొల్యూషన్ రాలేదు మీకు? రాలేదు. డైలీ కాలేజ్కి వెళ్ళి అప్పుడు ఇబ్బంది అవుతుంది, అందుకు అసలు ఏదైనా ఉంటుందా అసలు అని. ఓకే, మోషన్ ఫ్రీగా ఉండట్లేదు ఎందువల్ల? మేడం మీ ఏజ్ ఎంతమ్మా? 25. ఓకే తల్లి, నీ బరువు ఎంతమ్మా? 44. హైట్ ఎంత ఉంటావు తల్లి? 5 ఉంటా సార్. ఓకే, అయితే ఈ 5 సంవత్సరాల నుంచి నీకు ఈ మోషన్ ఇబ్బంది అవుతుంది కదా, అయితే రోజు తప్పించి రోజు అవుతుందా, ఇట్లా ఏమన్నా సమయం ఎక్కువ పడుతుందా? రోజు ఇబ్బంది అవుతుందా, లేకపోతే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తున్నావా? డైలీ వెళ్తాం, బట్ ఎప్పుడు ఇక ప్రెషర్ ఇట్లా మనం వాటర్ తీసుకోవాలి, దాని మీదనే ఫోకస్ చేయాలి, అప్పుడప్పుడు ఫ్రీగా ఉండాలి. అయితే ఈ 5 సంవత్సరాల క్రితం ఏమైనా ఆడుకునేటప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగిందా? కింద పడ్డారా? బరువులు ఏమైనా లేపారా? ఒక్కసారి చిన్న బాబుని ఎత్తుకుని పడ్డాను సార్. అయితే నీ సమస్య ఏంటంటే తల్లి, నీ కుట్టు జరిగిపోయింది, మన మక్కలి జరిగింది అంటాం కదా మన తెలంగాణ భాషలో, కుట్టు నావి జరిగిపోవడం. అదేమైంది అనేసి అంటే పైకి జరిగిపోయింది. అట్లా పైకి జరిగిపోతే ఏమవుతుందంటే ఆకలి మందగించడము, మోషన్స్ రాకపోవడము, జీర్ణ వ్యవస్థ కరెక్ట్ లేకపోవడము, మళ్ళీ సుఖ విరోచనం జరగదు అన్నట్టు. మోషన్ పోతావు, ఎట్లా పోతావు? మనము పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ని నొక్కితే మెల్ల పేస్ట్ ఎట్లా బయట వెళ్తుంది, మళ్ళీ లోపలికి ఎలా వెళ్ళిపోతుంది, అలా మీ మోషన్ ఉంటుంది. అంటే మొత్తం రాదు, ఒత్తి కూర్చోవాల్సి వస్తుంది. 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే కానీ పోవు. అట్లా ఇంకొంచెం పోతే బాగుండు అనే ఫీలింగ్లో ఉంటారు మీరు. సో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కుట్టు కూర్చోబెట్టేసేసుకోండి. అండ్ ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోవద్దు ఆహార నియమావళి మొత్తం చెప్తాము, చేసుకోండి. అప్పటిదాకా వచ్చే ముందు మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఉన్న ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లో త్రిపుల చూర్ణం తీసుకోండి. రాత్రి పండుకునేటప్పుడు 30 నిమిషాల ముందు 2 చెంచాలు త్రిపుల చూర్ణము, ప్రొద్దున లేవగానే 4:30కు 2 చెంచాల త్రిపుల చూర్ణం తీసుకోండి.
ఇలా చేయడం వల్ల కడుపు రిలీఫ్ అవుతుంది. అప్పటిదాకా ఫోన్ చేసేసి మళ్ళీ మాకు వచ్చి కలవండి, మీకు పూర్తిగా ట్రీట్మెంట్ చేస్తాము. ఓకేనమ్మా? ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామలక్ష్మణారాయణ అండి, గుంటూరు నుంచి అండి. ఓకే దాస్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు 2 సార్లు ఇయర్ని ఆపరేషన్ చేశారండి. హెర్నియా ఆపరేషన్ చేశారు. ఓకే ఈరోజు అజీర్తిగా అవుతుందండి. ఓకే అజీర్తిగాను ఒక్కసారి 2 సార్లు 3-4 సార్లు వెళ్ళాల్సి వస్తుందండి. ఓకే 2 సార్లు ఆపరేషన్ చేశారు. మళ్ళీ మొన్న ఏమన్నారంటే యూరిన్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి అంటే ఆపరేషన్ చేయాలా అని చెప్పని చెప్పారండి. ఓకే ఇవన్నీ ఆపరేషన్ 2 సార్లు చేశారండి. మళ్ళీ చేస్తే 3వ సారి అవుతుంది. ఓకే ఓకే డాక్టర్ గారు సొల్యూషన్ చెప్తారు, వినండి. పాస్ కూడా పోసామనుకోండి, పాస్ పోయంగానే మళ్ళీ పోసినని మళ్ళీ వెంటనే 2 సెకండ్లకే మళ్ళీ అన్ని వస్తాయి. ఓకే షుగర్ ఉందా అండి మీకు? షుగర్ లేదండి, బీపీ ఉందండి. ఓకే అండి, సొల్యూషన్ ఏంటో డాక్టర్ గారు చెప్తారు. మీ బరువు చెప్పండి సార్. 75 అండి. మీ ఏజ్ ఎంత? 64. బరువు ఎంత అన్నారు? 70. ఓకే. ఏజ్ ఎంత అండి? 64. 64. ఓకే, కొంచెం బరువు ఎక్కువ ఉన్నారు, అయినా పర్వాలేదు. అయితే మీ హర్నియా అనేది ఆపరేషన్ బొడ్డుకి సరౌండింగ్ లో జరిగిందా, కడుపుకి, లేకపోతే బొడ్డు కింద ఒకసారి చేశాడండి. పైన బొడ్డు మీద మళ్ళీ వాళ్ళు వేసారండి. మళ్ళీ సంవత్సరం కరోనా తర్వాత వేసారండి. అది ఎందుకో మళ్ళీ కదిలి పోయిందని మళ్ళీ చేయాలండి అని చెప్పన్నాడు. అయితే మీకు మెష్ పెట్టారా? ఆ మెష్ పెట్టారండి. 2 సార్లు వేసారు మెష్. 2 సార్లు బొడ్డు కింద ఒకసారి వేసారండి, బొడ్డు పైన ఒకసారి వేసారండి. అది మెష్ వేసినప్పటి నుంచి పొట్ట బరువుగా ఉండటం, మెష్ వేసినప్పటి నుంచి పొట్ట బరువుగా ఉండటం ఈ రోజున సాఫ్ట్గా కాదండి, ఈ రోజున వాసనగా ఉంటుంది. వాటర్ లాగుందా? వాటర్గా ఉండదండి, గట్టిగా ఉంటుంది. ఒకసారి గట్టిగా ఉంటుంది, ఒకసారి పలసగా. అంటే నీళ్ళకేం కాదు, నీళ్ళకేం కాదు, మామూలుగానే ఉంటుంది. అయితే మీకు వచ్చిన సమస్య ఏంటిది అనేసి అంటే, మీరు నిలబడి నీళ్ళు తాగుతారా, కూర్చొని నీళ్ళు తాగుతారా? కూర్చొని తాగుతారండి. అయితే ముందు మీకు స్టార్టింగ్లో మీకు ప్రాబ్లం ఏంటిది అనేసి అంటే, నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది హర్నియా. అయితే ఇప్పుడు మీరు కూర్చొని తాగుతున్నారు కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి, అది మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అనేసి అంటే, మీ యొక్క నాభి స్థానం జరిగిపోయింది, ఆ నాభిని కూర్చోపెట్టేసుకోండి. వస్తే మా హాస్పిటల్కి వచ్చేయండి, లేదంటే దగ్గరలో ఉన్న ఎవరైనా గవ్యసిద్ధులు మీరు కలిసినా నో ప్రాబ్లం అండి. లేదంటే స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా అండి? ఇక వచ్చేసి మూత్ర సమస్య వచ్చేసి అది చూడాల్సి వస్తుంది, ఒకసారి ప్రోస్టేట్ గ్రంథి ఎలా ఉందో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమైనా రిపోర్ట్స్ ఉంటే పట్టుకరండి. ఓకేనా అండి? నమస్తే. రైట్ డాక్టర్ గారు, వాతదోషం ఉన్న వాళ్ళకి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. సో తినవలసిన ఆహార పదార్థాలు ఏంటి, అవాయిడ్ చేయాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైఫ్ స్టైల్ లోపల మనం మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనము మొదటి ఎపిసోడ్లలో మనం ఎన్నో చూసుకున్నాము, చెప్పాము కూడా. ఇప్పుడు ఇంకొంచెం రిపీట్ చేసి చెప్తాను. పొద్దున లేవడము, బ్రహ్మముహూర్తంలో లేవడము, శౌచం అది తీర్చేసుకోవడము, తర్వాత వచ్చి ఎక్సర్సైజ్ అండ్ స్పిరిచువల్ లోపల ఏముందో ధ్యానం, యోగా ఏదైతే ఉందో చేసుకోవడము, అండ్ సూర్యోదయం అయిపోయిన 2 గంటల లోపల భోజనం చేయడము, తర్వాత వచ్చేసి మధ్యాహ్నం భోజనం 12 నుంచి 1 మధ్యలో చేసేసుకోవడము, రాత్రి భోజనం 5 నుంచి 6 మధ్యలో చేసుకోవడం. ఇది అష్టాంగ హృదయం ప్రకారం చేసుకుంటాం. 6 తర్వాత భోజనం బంద్. ఒకవేళ బాగా తినాలని అనిపిస్తే ఏదైనా లిక్విడ్ పదార్థం కానీ పాలు కానీ తాగి పండుకుంటే ఎనఫ్. ఎవరైతే 6 నుంచి ప్రొద్దున దాకా ఎవరైతే తినారో శరీరము కరెక్ట్ 10 రోజుల తర్వాత 10 రోజుల్లో నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు క్యూర్ చేసుకోవడం. సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా ఎవరైతే తినారో వారి శరీరము ఆటోమేటిక్లీ సెల్ఫ్ క్యూర్ సిస్టంలో పడిపోతుంది.
ఓకే. అట్లా కావాలంటే ఒక 5 నుంచి 10 రోజులు 15 రోజులు మీరు చేసి చూడండి, మీరు ఆటోమేటిక్లీ క్యూర్ అవ్వడం మొదలు పెడతారు. ఎవరైతే ఉబకాయం ఉన్న వాళ్ళు ఉన్నారో, వాత ప్రకోపం ఉన్న వాళ్ళు, నొప్పుల వల్ల ఉన్న వాళ్ళు ఉన్నారో, వీరందరూ 6 నుంచి పొద్దున 6 దాకా భోజనం మానేయాలి. బాగా ఆకలి అవుతుంది అనేసి అంటే శరీరానికి రాత్రిపూట ఆకలి అయ్యదు. ఆకలి అయితే అది దొంగ ఆకలి దానికి, అంటే బాగా అలవాటు పడిపోయినాం అన్నట్టు. ఈ అలవాట్లలో ఏముంది, రాత్రిపూట పోయేసేసి చాట్లు తినడము, ఈ కేకులు తినడము, మాంసానికి వెళ్ళిపోవడము, బెవరేజెస్ తాగడము, ఇవన్నీ మనకు దేనికి వెళ్ళిపోతుంది, అనవసరమైన భోజన పదార్థాలు తినడానికి కిందకి వెళ్ళిపోతుంది. సో రాత్రిపూట ఇది తినేది లేదు. ఇక శరీరాన్ని క్యూర్ చేయడానికి మేము ఇచ్చే పదార్థాలు ఏమున్నాయి అనేసి అంటే ఏదైనా సరే గంజి లేదా రాగి జావా ఇలాంటివి తీసుకోవచ్చు. లేదంటే ఆవు పాలు కొంచెం దాని లోపల ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఉడకబెట్టి దాని లోపల ఒక 2 చెంచాలు నెయ్యి ఇచ్చి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే కడుపు బాగా రిలాక్స్ అయిపోయేసి బాగా నిద్ర పడుతుంది. నిద్ర లేనితనం కూడా దీనివల్ల సెట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి రాత్రి పండుకునే ఒక 1/2 అవర్ ముందు కడుపు బాగా ప్రాబ్లం ఉంది, ఉబ్బరంగా ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, తర్వాత వచ్చేసి నాకు యాసిడ్ రిఫ్లెక్షన్ అవుతుంది, ఇలాంటి వ్యక్తులకు ఏం చేయాలి అని అంటే గవ్వె త్రిపుల చూర్ణం ఉంటుంది మా దగ్గర, అది రాత్రిపూట 2 చెంచాలు తీసేసుకొని నీళ్ళు తాగి పండుకుంటే ఎనఫ్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న భాగాలు తనంతట తాను క్యూర్ అవడం మొదలు పెడతాయి. దీనివల్ల మీరు ఈ యొక్క వాతాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఇకొచ్చి భోజనం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఈ రాత్రిపూట బెవరేజెస్ ఇవన్నీ తీసుకోవడం, ఇవన్నీ ఆపేసేయాలి. ఈ తాలూకా పదార్థాలు తినకూడదు. తర్వాత వచ్చేసి శరీరం యొక్క డైజెషన్ పర్ఫెక్ట్ అవ్వాలి అనేసి అంటే రా వెజిటేబుల్స్కి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. కాకపోతే ఈ రోజుల లోపల పెస్టిసైడ్స్ అవి ఇవి కూరగాయల మీద విపరీతంగా కొడుతున్నారు కాబట్టి వాటిని చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, గోరువెచ్చని నీళ్ళలో కానివ్వండి, వేడి నీళ్ళలో కానివ్వండి కూరగాయలని బాగా కడగడము, అయినంత మటుకు పైన ఉన్న తోలు తక్కువ తీయడానికి ప్రయత్నించాలి. కాకపోతే ఆ కెమికల్ దాని మీద ఉండిపోతుంది అనేసి అనిపించేస్తే దాన్ని మనము వాడకూడదు, తీసేసేయాలి. కొద్దిగా అయినా మంచి తినాలి కదా. అయితే దీని లోపల ఈ కాలంలో మళ్ళీ చూశాను, గోబీ కూడా మంచిదే, కానీ ఇక్కడ గోబీ పువ్వుని చూసాము. ఉదాహరణకు గోబీ పువ్వు ఎప్పుడైతే పండిస్తారో వాటి మీద పురుగులు ఎక్కువ పడతాయి మనకు. వాటి కోసం ఏం చేస్తారంటే పెస్టిసైడ్స్ వేస్తారు. ఒకవేళ ఎండ వచ్చింది అనుకోండి, ఆ పెస్టిసైడ్స్ దాని మీద పడేసి ఎండిపోతుంది, దాని లోపల సింక్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం గ్రోత్ పెరిగిపోతుంది, మళ్ళీ ఇంకో విడతల్లో కొడతా ఉంటాడు, మళ్ళీ ఎండ అది తాకింది దాని లోపల పట్టేసుకుంటది, నీళ్ళైతే పోసి కడగడు కదా, మళ్ళీ అది అట్లనే ఉండిపోతుంది. అట్లా గోబీ ఒక పద్ధతి దాకా మొలిచిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ కెమికల్స్ తాలూకు ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ గోబీకి ఉండిపోతాయి మనకు. మనం అది తీసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్లీ మనం కడగకపోయేసరికి ఆ టాక్సిన్ అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది. గోబీ చాలా మంచిది ఉదాహరణకు, గోబీ పువ్వు. కానీ వీళ్ళు కొట్టిన టాక్సిక్ ఏదైతే ఉన్నదో కెమికల్ ఉన్నదో అది దాంట్లో ఉండిపోయేసి అది మనకు విషతుల్యంగా మారిపోతుంది. అందుకే కదా సార్ కొంచెం వేడి నీళ్ళలో పసుపు కొంచెం ఉప్పు వేసి కాసేపు వెనిగర్ వేసి కడగమని చెప్తాం మనము. అయితే అంత కడగకపోయినా కానీ ఓకే, కానీ ఇలాంటి పదార్థాల నుంచి కొంచెం దూరం ఉంటే బెటర్ అని చెప్తాను. మానేద్దని చెప్పను, కానీ ఇలా కెమికల్ ఉండే ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే మనం దాని నుంచి దూరం ఉండాలని చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసే వ్యవసాయదారుల్ని ప్రోత్సహిస్తే ఇలాంటి వాటి నుంచి మనం దూరం ఉంటాం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటాం దాన్ని. సో ఇది ప్రకృతి వ్యవసాయం ఎందుకంటాం మనిషి అంటే పాలేకర్ గారు చెప్తారు కదా, వారి వ్యవసాయం అన్నట్టు. మోస్ట్లీ దీనిలో ఏంటంటే న్యాచురల్ గా ఉన్న సోర్స్ నే అండ్ ఆవు యొక్క పంచగవ్యాలని వాడి వీటి ద్వారానే క్రిమి సంహారక మందులు తయారు చేస్తాము. వీటి ద్వారానే దానికి కావాల్సిన మూల పదార్థం ఏదైతే ఉన్నదో ఎరువునిగా మనం తీసుకుంటాము. అండ్ మనం ఏం చేస్తాము, ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఈ పంచగవ్యాలని మన శరీరాన్ని మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి దీన్ని మందుగా వాడుతూ ఉంటాము. సో శరీరంలో పంచగవ్యాల లోపల ఏదైనా ఒక గవ్యం మీకు పోతున్నది అనుకోండి, శరీరము వాత స్థితి నుంచి సమస్థితికి వస్తుంది మనకు. సో ఆవు అంత మహత్వ కలిగి ఉంటుందండి ఇక్కడ. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఆహారం లోపల రా వెజిటేబుల్స్ కి బాగా ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ ప్రకృతి నుంచి దొరికే మంచి పదార్థాలను తినడానికి ప్రయత్నించాలి. కాకపోతే ఈ రోజుల్లో మంచి పదార్థం తినాలంటే కాస్ట్లీ అయిపోయింది. ఏదైతే హైబ్రిడ్ ఉన్నదో తక్కువ రేట్ అయిపోయింది. అయితే ఇంతకు ముందు ఏంటంటే కొంచెం జనాభా విస్ఫోటనం అయిపోయినప్పుడు ఏమైంది అంటే అప్పుడు మనకు తిండి కరెక్ట్ లేక అప్పుడు ఏమైంది అంటే సంకర విత్తనాలు రావడము ఇవి చేయడం వల్ల
మనకు ఎక్కువ ఉత్పత్తి అధిక దిగుబడి లేకపోవడం వల్ల ఇదంతా ప్రాబ్లం వచ్చిండే. ఏదేమైనా కానీ ఈ వాత సంబంధిత దోషాలు రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిదని అంటారు.